ప్రభు ప్రభు, మహారాణి వారు మగబిడ్డని కన్నారు. గురుదేవా, ఇన్నాళ్లకు మా కళలు ఫలించాయి, వంశోద్ధారకుడు ఉదయించాడు. మహాపండితులారా, చిరంజీవి జాతకాన్ని పరిశీలించి భవిష్యత్తు తెలియచి. అలాగే ఇంకొక పాలన అర్పించిన మహేంద్ర పదవులు అర్పించాలని పలికింది. వస్తున్నది మహోదయం. ఎక్కడ దేవికి ప్రీతి కలిగించు పాలకుడు ఎక్కడ? తెలుపు దేవి, తెలుపు. మకర కుండల ఉత్పల దేశపు మహారాణి ప్రసవించిన ఉత్తమ పుత్రుడు. అబ్బాయి, తెచ్చడము కానుకగా ఇచ్చడము, మహేంద్ర పదవి చేపట్టడము. వింటిన కదరా దేవి వాక్కు? నేటికి 11వ దివసమున బాలకుని భైరవికి అర్పించాలి. అందుకు తగిన సంబారము సంసిద్ధము చేయవలే. ఏమిటి, ఎందుకు సందేహిస్తున్నారు? చిరంజీవి పుట్టిన వేళ మంచిది కాదు. దుష్టగ్రహ వీక్షణ ప్రబలంగా ఉంది ప్రభు. అంటే ఏం చెప్పమంటారు ప్రభు? చిరంజీవి దుష్ట నక్షత్రంలో జన్మించారు. బాలాహిత దోషాలున్నాయి. 11వ రోజున తల్లికి బిడ్డకి ప్రాణగండం సంభవించే సూచనలున్నాయి ప్రభు. గురుదేవ, ఏమిటి పరీక్ష? లేక లేక పిల్లవాడు కలిగాడన్న ఆనందంలో ఈ అరిష్టాలేమిటి, ఈ గండాలేమిటి? వీటిని నివారించే ఉపాయమే లేదా? ప్రభు, అధైర్యపడకండి. మృత్యుంజయ హోమం చేస్తే సర్వారిష్టాలు అపమృత్యు దోషాలు పోతాయి. కానీ ప్రభువులు ఆ 10 రోజులు యాగదీక్షలో ఉండాలి. ఉంటాను గురుదేవ. మహాపండితులారు, వెంటనే యాగానికి ఏర్పాటు చేయించారు. అవశ్యం ప్రభు. మృత్యుంజయ హోమం ఫలించింది. ఇదిగో రక్షాబంధం. దీనిని ఎవరైతే ధరిస్తారో వారికి ఎటువంటి గండాలు రావు. పైగా కొన్ని దివ్యశక్తులు కలుగుతాయి. మహాప్రసాదం. మహారాజా, ఒకవేళ ఈ రక్షాబంధాన్ని పోగొట్టుకుంటే కలిగిన శక్తులు పోవడమే గాక మానసికంగా శారీరకంగా కొన్ని బలహీనతలు సంభవించి
వారి జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. గురుదేవా, మాతా శిశువులిరువురకు గండమున్నదని గదా జ్యోతిష్కుల వాక్కు. యజ్ఞ ఫలితంగా ఒక్క రక్షాబంధమే లభించింది. దీన్ని చెయ్యాలి. ఎవరికి కట్టాలి? సమస్య ప్రభు. మరల ఈ యాగం తలపెట్టాలంటే ఇంకొక 10 రోజులవుతుంది. ఈ రక్షాబంధాన్ని మహారాణి వారిక, యువరాజుక మీరే నిర్ణయించాలి. భగవా, ఏమిటి నాకు ఈ విషమ పరీక్ష? ప్రభు, యాగం పూర్తయిందా? అయితే మన చిరంజీవిని కాపాడుకునే మార్గం లభించిందన్నమాట. ఇదిగో రక్షాబంధం. ఇప్పుడే మన చిరంజీవి కడతాను. ఆగు. అది ధరించవలసింది చిరంజీవి కాదు, ప్రభు. అవును రత్నావళి, నాకు నీ ప్రాణం ముఖ్యం. ప్రభు, మీ అభిమానం నాకు తెలుసు ప్రభు. కానీ ఏ బిడ్డ కోసమైతే ఇన్నాళ్ళు ఇన్ని నోములు వ్రతాలు చేశాము, ఏ బిడ్డడు కలగాలని కలలు కన్నాము, ఆ బిడ్డని రక్షించుకోరు మన ధర్మం ప్రభు. రత్నావళి, ఈ బిడ్డడు కాకుంటే మరొక బిడ్డడు పుట్టవచ్చు. పుట్టకపోయినా బాధలే. కానీ ఇన్నాళ్ళు మా కష్ట సుఖాల్లో భాగం పంచుకుని మా ప్రాణంలో ప్రాణంగా మిలిగే నిన్ను ఈ పసిగద్దు కోసం త్యాగం చేయలేదు. ఆ రక్షాబంధాన్ని నీవే కట్టుకోవాలి. ప్రభు, ఈ శరీరం ఎప్పటికైనా నశింపవలసింది. నా మీద మమకారం విడిచిపెట్టి కులదీపకుడు, వంశోద్ధారకుడు, ఉత్పల దేశం భావి పాలకుడు అయిన మన చిరంజీవిని రక్షించుకోండి. ఇటు నా మాతృ హృదయాన్ని, అటు దేశాన్ని అన్యాయం చేయకండి. వీల్లేదు రత్నావళి, వీల్లేదు. నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా మేము బ్రతుకు. ఈ విషయంలో మా మాట చెల్లించవలసింది. మహామంత్రి, మహారాణి వారి సైన్య మందిరం చుట్టూ కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేయించండి. ఏదో విధంగా చిరంజీవిని గండం నుంచి తప్పించండి. అలాగే ప్రభు. ఉత్పల దేశపు భవిష్యత్తు ఈ ఒక్క రోజు మీదే ఆధారపడి ఉంది గురుదేవా. విచారించకండి ప్రభు, అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. జో
మట్టి పాలు చేసినావే, అందుకు తగిన శిక్షను వేయించవాలి. ఓం కకుపక కరాళి. 30 సంవత్సరములలోగా నీవే ఈ రక్షాబంధము తొలగించి నీ బిడ్డడిని మాకు అప్పగించవాలి, లేదా పూర్తిగా అసలైపోయేది. ఏమైంది మహారాణి? ఎవరో మాంత్రికుడు మన చిరంజీవి రక్షాబంధం కట్టాలన్న ఆగ్రహంతో నన్ను ఇలా తెప్పించాడు. ఎక్కడ వాడు? ఎటు వెళ్ళాడు? చూస్తారే. ప్రయోజనం లేదు ప్రభు, వాడెప్పుడో మాయమైపోయాడు. 30 సంవత్సరాలలోగా రక్షాబంధం తొలగించి మన చిరంజీవిని వాడికి అప్పగించకపోతే నేను పూర్తిగా శిలనైపోతానని శపించాడు. భగవాన్, ఏమిటి శిక్ష? విచారించకండి ప్రభు, ఈ శాపం కూడా నా పాలిట వరమే అయింది. కనీసం మరి కొంతకాలమైనా నా చిట్టి తండ్రిని కళ్ళారా చూసుకోగలుగుతా. ఏది నా తండ్రిని ఇలా ఇవ్వండి. అలాగే మహారాణి. రాజా, నేను బ్రతికే ఉన్నాను నాయన. ప్రభు, నా చిట్టి తండ్రి రోజు ఒక్కసారైనా నా దగ్గరికి తీసుకురండి, నన్ను కళ్ళారా చూసుకోండమండి. అలాగే మహారాణి, అలాగే. భైరవి పూజకు పూజాద్రవ్యాలు సిద్ధం చేశాం దేశిక. అర్భకుడు కానరాడే దేశిక. అర్భకుడు చిక్కలేదురా, మంత్ర రక్షారక్షితుని చేసి మాకు మట్టి కొట్టినారురా. ఎన్నాళ్ళు కాపాడతారు దేశిక. నేడు కాకుండా రేపైనా ఆ కవచము తీసినము, ఆ అర్భకుడి పట్టి తెచ్చినము. తెచ్చినను భైరవికిచ్చుట కాదురా, మరల మహోదయం రావలేనురా. నా చిట్టి తండ్రికి రాత్రి పాలు పట్టించారు, బాగా నిద్రపోయారా? చిరంజీవికి లోటు రాకుండా చూస్తున్నాం మహారాణి. మన బిడ్డడికి ఏం పేరు పెడదామంటావు? మహారాజా, నన్ను అడగాల, మీకు తెలీదా? చూడండి, ఆ టీవీ రాజసం ఎలా కనిపిస్తున్నాయో. మన చిరంజీవి రాజసింహుడు కావాలి. రాజసింహుడు? గురుదేవా, మన చిరంజీవికి రాజసింహుడనే పేరే నిర్ణయించాం. చాలా బాగుంది ప్రభు. ఈ గుర్రం పర్వతమే కడిగిస్తే మీరు పడిపోతారు యువరాజా, అందుకనే ఈ గుర్రం తెచ్చాం. నాకు గుర్రం వద్దు, పర్వత గుర్రమే కావాలి. సరే, మహారాజు గారితో చెప్పి అలాగే తెప్పిస్తాను. యువరాజా వారు ఏమంటున్నారు? నాకు కోగురం వద్దు నాన్నగారు, మీరు స్వాగ చేస్తారు, అలాంటి గుర్రం కావాలి. అలాగే నాన్న, వెళ్ళి ఆడుకో. యువరాజా వారిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. చూసారా గురుదేవా, మా చిట్టి తండ్రికి అప్పుడే అన్నీ తెలిసిపోయాయి. అందుకే నేను భయపడుతున్నాను మహారాజా. గురుదేవా, కొయ్య గుర్రానికి నిజమైన గుర్రానికి తేడా తెలుసుకోగలిగిన యువరాజా వారు శిలారూపంలో ఉన్న తల్లిగారిని చూస్తే ఏమవుతుంది? జరిగిన విషయం తెలిస్తే ఆ పసి హృదయం ఏమవుతుంది? నిజం. అందుకనే ఇక మీదట రాజసింహుల వారికి ఈ విషయాలు ఏమీ తెలియకుండా దూరంగా ఉంచాలి. దూరంగా? నా ఉద్దేశం అది కాదు మహారాజా. మీకు అభ్యంతరం లేకపోతే చిరంజీవిని మేము మా ఆశ్రమానికి తీసుకువెళ్లి పెంచుతాం. సకల శస్త్రాస్త్ర విద్యలు నేర్పించి సాహసవంతుణ్ణి చేస్తాం. అంతకంటే మాకు కావాల్సిందే ఉంది గురుదేవా. కానీ మహారాణి గారితో ఒక మాట చెప్పి. అవశ్యం ప్రభు. సరస్వతీ నమస్తుభ్యం. సరస్వతి నమస్తుభ్యం.
వరదే కామరూపిణి వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సిద్ధిర్భవతు మే సదా. శస్త్రాస్త్ర విద్యలో మహావీరుడు అయినా ఈ విజయానికి కారకులు దైవ స్వరూపులైన మీరే గురుదేవ. పులితేజీ పులితేజీ ఏమిట్రా తిండి ఆడుకోండి స్వామి. మరి రుచిగా స్వామి. మనకు ఎక్కడమంటారా? పులితేజీ ఈ పూట మల్ల విద్యా సాధన చేసావా? మల్ల విద్య నాకు ఎందుకు స్వామి? అసలే తక్కువండి. ఒక చేస్తా ఉంటే నా గుండెలు గుబుకు అంటాయి. ఏదో మీ కాళ్ళకాడ గంజి తాగి బతికేవాడిని. ఏం చేస్తామే, అంతే కదా. మనిషి అన్న తర్వాత మనిషిగా బ్రతకాలి. అన్నిట్లో నువ్వు శక్తి సామర్థ్యాలు సంపాదించాలి. నాకు అట్టాగే అనిపిస్తుంది. తాతక్క తైతక్క రానంటదే. కట్టు పడితే కళ్ళు తిరుగుతాయి, కుస్తీ పడితే సుస్థి చేస్తుంది, బాణం వెళ్తే ప్రాణమే పోతుంది. ఇంకెట్ట స్వామి? పేరు చూస్తే పులి, తీరు చూస్తే పిల్లి. అధైర్యపడక పులితేజీ, అభ్యాసం చేస్తే అన్ని విద్యలు వస్తాయి. ఏంటేంటి నాకు అన్ని విద్యలు వస్తాయా తెలుసానే? ఇదిగో అదేదో నువ్వే చూసుకో. నీ అంట ఉంటా, నువ్వు సెపరేట్ ఉంటా. సరేలే గురుదేవ, జలసమర విద్య సాధనం చేయాలి. నేను పొలకు వెళ్ళొస్తాను. అలాగే నాయన వెళ్ళిరా. రాజసింహ. ఏం గురుదేవ? రాజా, ఇప్పుడు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. చూడు, ఇది మహత్తర శక్తి గల రక్షాబంధం. దీన్ని నీ ప్రాణం కన్నా మిన్నగా ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా దీన్ని పోగొట్టుకున్నావో నీ జీవితం సర్వనాశనం అవుతుంది. కానీ అంత చిన్న దాంట్లో అంత మయం ఉందా? ఈ రక్షాబంధం ఎవరు పెట్టారు, ఎందుకు కట్టారు గురుదేవ? ఒక మహావ్యక్తి తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఈ రక్షాబంధం నీకు కట్టారు. ఆనాడు ఆ అమృతమూర్తి అంత త్యాగం చేయబట్టే ఈనాడు నీవు సజీవంగా ఉండగలిగావు. ఆ మహావ్యక్తి ఎవరు గురుదేవ? సమయం వచ్చినప్పుడు నువ్వే సవిస్తరంగా తెలుసుకుంటావు నాయన. వెళ్ళిరా వెళ్ళు. పేర్లేని మనగాడా ఆడాళ్ళు నీళ్లు పోసుకునే దగ్గర మగాళ్ళు ఉండకూడదని తెలీదు? తెలుసు. మరి తెలుసు ఎందుకున్నా? నువ్వు ఇక్కడ ఉంటావని నాకేం తెలుసు? ఓ తెలీదుగా. ఇదిగో ఎందుకంటే చూస్తా. నీ పేరు? నా పేరేదైతే నీకే చెప్పనుగా. నువ్వు చెప్పకపోయినా నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఎక్కడ ఎక్కడ? పొగరమూతు పిల్ల, ఈ మాత్రానికే హడలిపోయావి. ఇది పాము కాదు, ఈగ. నాకేం తెలుసు? కాళ్ళు చుట్టుకుంటే పాము అనుకున్నా. సరే అయితే ఎంకమ్మ వెళ్ళొస్తున్నా. ఇదిగో ఎంకమా గింకమా అంటే చూడు,
నా పేరు మాధవి, మర్యాదగా మాధవి అని పిలువు. మాధవి, నా పేరు రాజా. అయితే నాకే మోహన్ రెట్టాకుందో రాజా. ఓం కకుపక కరాళి. సైగ చేసింది కొమ్మని ఏలు కొమ్మంది, రమ్మని సైగ చేసింది కొమ్మని ఏలు కొమ్మంది. కోరికల గువ్వా మోహాల మువ్వా, బంగారు గవ్వా రంగేడి రవ్వా. తూగించరా కోరికల గువ్వా మోహాల మువ్వా, బంగారు గవ్వా రంగేడి రవ్వా. తేలించరా కోరికల గువ్వా మోహాల మువ్వా, బంగారు గవ్వా రంగేడి రవ్వా. రమ్మని సైగ చేసింది కొమ్మని ఏలు కొమ్మంది, రమ్మని సైగ చేసింది కొమ్మని ఏలు కొమ్మంది. కోరికల గువ్వా మోహాల మువ్వా, బంగారు గవ్వా రంగేడి రవ్వా. వచ్చారా ప్రభు? మన చిరంజీవి యోగక్షేమాలేమన్నా తెలుసా? ఇప్పుడే ఆశ్రమం నుంచి వార్తాహరులు వచ్చారు దేవి. చిరంజీవి రాజసింహుడు శస్త్రాస్త్ర విద్యల్లో ప్రవీణుడైనారు.
సంగీత సాహిత్యాల్లో కూడా సమధిక పాండిత్యాన్ని సంతరించుకున్నాడట. జలస్తంభన, వాయుస్తంభన మొదలగు యోగ విద్యల్లో కూడా ఆరితేరినాడట దేవి. అలాగా ఇప్పుడు నా రాజా ఎలా ఉన్నాడు? ఎంత రాజసంగా, ఎంత టీవిగా ఉంటాడు. ఆ వయసులోని సింహ కిశోరంలా కనిపించాడు. ఇప్పుడు వీరకేసరిలా ఉంటాడు దేవి. అచ్చంగా శ్రీవారి పోలికలే వచ్చి ఉంటాయి ప్రభు. ఒక్కసారి చిరంజీవిని కళ్ళారా చూడాలని భ్రాంతిగా ఉంది ప్రభు. నీ ఆవేదన, ఆరాటం మాకు తెలుసు దేవి. కొంతకాలం ఓపిక పడు. త్వరలోనే రాజసింహికి పట్టాభిషేకం చేసి మేము విశ్రాంతి తీసుకోదలచాం. పిల్లగారి కోసం. గాలి కోసం వచ్చినావా గడుచు బుల్లాడా? నేను పిల్ల కోసం వచ్చావేమో అనుకున్నా. ఇదిగో నా ఎంత మాట అంటే అసలు నేను మంచిదాన్ని కాదు. వాటం చూస్తే తెలుస్తూనే ఉంది. ఒట్టి పొగరబోతు పిల్లవని. నాలాంటి సత్తుకాలపు మడిచి ఏడా ఉండదు. మరైతే ఎందుకలా కసురుకున్నావు? కసురుకోకపోతే ముసురుకుంటాయిగా గండు తిమ్మదులు. అలా ముసురుకున్నప్పుడే ఆడదానికి అందం, ఆనందం. ఏమంటావు మరి? కాదు, ఇట్టా కొసరి కొసరి అడిగించుకుంటేనే ఆడదానికి అందం, ఆనందం. అబ్బా, ఎంత బాగున్నాయి కళ్ళు. దాని కాస్త పొగర మొత్తాన్ని తగ్గిస్తే కళ్ళు ఉండని మొదలెట్టారే. ఇదిగో నా కళ్ళు ఎట్లా ఉంటే నీకెందుకయ్యా? మీ కళ్ళని ఎవరన్నారు? ఆ పూలకన్ని కళ్ళు చూసి ఎలా విచ్చుకున్నాయి. ఎంత అందంగా ఉంది. ఏంటది? ప్రకృతి. అందంగా ఉన్నావంటే ఒప్పుకుంటావా? పొగిడితే ఏ ఆడదైనా ఒప్పుకుంటుంది. అందులో నీలాంటి చక్కనోడు మెచ్చుకుంటే ఆ కులుకే ఏరు. మరి చెప్పవే? అలా అయితే రోజు నిన్ను పొగుడుతూనే ఉంటాను. ఒక్కరోజే కాదు, జీవితాంతం నీ అందాన్ని మెచ్చుకుంటూనే ఉంటాను. రాజా, నిజంగానా? రాజా, ఏంటో చూపు. ఎంత అందంగా ఉన్నావని. నువ్వు కూడా అందంగానే ఉన్నావు. అయితే నీ అందన్న అందం కలుపుకుందామా? ఎట్టా? నేను చెప్తాగా. ఆ చెప్పేదేదో రేపు చెప్తూ కానీ ఆలస్యం అయితే మా అమ్మకి ఎక్కువ దిరిమ్మా. రేపు వస్తానుగా. కల్మషం లేని కన్యపిల్ల. అమ్మా అమ్మా, పోయిందేమో. నేను దింపుతాను. దిగొచ్చాడయ్యా మనగాడు దింపడానికే. ఓహో, గుంట పొగరెక్కుండదే. ఏమే మాధవి, యాడికెళ్ళావు? ఇంత పొద్దున అక్కడ ఏం చేస్తుండవు? ఎట్టా నీతో చెప్పాలా? కాబోయే మొగుణ్ణి నాకు తెలవకుండా నువ్వేం చేయడానికి వీలు తెలుసా? అయితే తెలిసి చేయొచ్చన్నమాట. మాధవి, ఈ గంగులు గాడు కొడితే గింగులు తిరగాల. మనతో ఎదురేసుకోక మర్యాదగా చెప్పు. ఎంతసేపు వేడుండవు? కనపట్టల్లా భూమి మీద ఉండావా అని నీ కులుకు చూస్తూ ఉంటే అదేం కనపట్టల్లా, గాలిలో తేలిపోతూ ఉండవు. ఏమైందేంటి? ఇంకా కాలేదు మావా. అవుద్ది. ఏటి అవుద్ది? నీ మొహం పచ్చడి. ఆ మూడు ముళ్ళు బండయి, ఆ పైన నిన్ను ఏడు చేస్తాను చూడు. ఏంట్రా గంగరా, ఏంటి ఏదో గొడ్డు కారం తిన కాకిలేదో గోలెత్తిపోతున్నా? ఏముండదు, వాళ్ళిద్దరికి మామూలే. ఎప్పుడు కీసులు ఆడుకుంటుంటారు అంతే. కొత్తగా నీ కూతురు ఎవరో ఏం బాగుండు. ఈ గంగుల పేరు చెప్తే పిట్టలు కూడా నీళ్ళు బాగు. నన్ను ఏడ్చి మాట్లాడుతుంది. ఏంట్రా ఏడ్చిరా? అది ఎవరనుకుంటున్నా? నీ అప్ప కూతురే కదట్రా. అన్ని మేనమా పోలికలు వచ్చేసిరే. ఈ గడుపులి పలకలు నాకెందుకు వస్తాయి? చూసావా పొగరు? అమ్మా ఆకలేస్తుంది, కూడు పెట్టాయమ్మే. నా బంగారు కొండ బేగి లగ్గం పెట్టించు, లేదా నేను అసలే అగ్గి మీద గుగ్గిలు అంటండి. నా సంగతి తెలుసురా బాబు. కత్తి దూరంగా పెట్టు. సరే వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా. అబ్బా, ఈడొకడు నా కొంపకు దొరికాడు.
అర్చకుడు అంగనతో అంగరంగ వైభవం అనిపిస్తున్నాడు రా. ఆ అంగను కూడా రంగుగానే ఉన్న రంగు మీది జంభ కుంభ దీనంబ అర్చకుని రక్షాబంధం అపహరించవని ఆ పైన వాణిని హరించి మోహరించవని. దేవరా ఏమిరా తెలుపుమురా. నరమాంస భక్షణము లేక నాలుగుని పెద్ద కట్టుతున్నది, రక్తపానము లేక పైత్యము ప్రకోపిస్తున్నది. మరి మీ ఆకలి బాధ అర్థమైనదిరా. వయలేని సంవత్సరం తోటికి పండు తనివి తీరా రక్త మాంసముల సౌలారగించు. తలసిన వెంటనే మా సన్నిధికి రండి పండు. అసాధు దేవరా ఓం కృపకి కలాలి. నేను ఉత్సవాలకు భద్రముగా నుండు. ఈ గగన గమన సహాయముతో దినమునకొకడు రోదశీలో ఉన్న మా ఆత్మజ్యోతికి రక్షణగా ఉండడు. ఓం కుకుమక కాళి. అబ్బా ఏమిటో అది నోట రాస్తాం, నాకు గుచ్చుకుంటుంది. ప్రేమలో అలాగే రాస్తా. అంటే ఏంటి? ప్రేమంటేనే నీకు తెలియదా? తెలిస్తే నేను ఎందుకు అడుగుతాను? తెలిసింది, ప్రేమంటే ఇది. అది కాదు, ప్రేమంటే ప్రేమంటే అటు చూడు, ఆ గువ్వలు ఏం చేస్తున్నాయో. పుచ్చుకుంటున్నాయి కాదు, ఊసలాడుకుంటున్నాయి. అదే ప్రేమంటే. ప్రేమంటే నేనేదో అనుకున్నాను. అంతేకాదు, ఇంకా చాలా ఉంది, చెప్పనా? చెప్పు మరి. ప్రేమంటే అదే మధురమైన ప్రేమ, అలా తెలుసుకోవే భామా. అదే మధురమైన ప్రేమ, అలా తెలుసుకోవే భామా. అదే బలపులోని దాహం, అదే తెలియరాని మోహం.
అదే ప్రేమ రూపం. నా గుండెల్లో నా ఘుమఘుమలాడే ఏదో తెలియని వేడి, నా అడుగులు తడబడే నాలో ఏమో ఈ సందడి. అదే మధురమైన ప్రేమ, అలా తెలుసుకోవే భామా. అదే మధురమైన ప్రేమ, అలా తెలుసుకోవే భామా. ఎవడే వీడు? కనపడ్డల్లా మగాడు, నీకంటే మొనగాడు. అది చూస్తా. రే, పెళ్లి కాని పిల్లతో పరాచకాలు ఆడతామంటారా? పెళ్ళైన పిల్లతో ఆడమంటావా? రాజా మూర్తుడు అలా ముడిచిపోయింది మనసు పడికి. ఈ గంగులు గాడు కొట్టాడంటే గింగులు తిరగాలి. రే, ఇది నాకు కాబోయే పెళ్ళావురా. దీని వంటి మీద చేసే అధికారం నాకు ఒక్కడికే ఉందిరా. తీస్తా వీడు. రాజా, లేకపోతే వస్తాదులో రొమ్మించుకుని వచ్చాడు. లోకల పట్ల మొహవాడును. వాడు మళ్ళీ నీ జోలికి వస్తే చెప్పు, వాడు అంత తెలుస్తాను. నా జోలికి ఎందుకు వస్తాడు రాజా? ఉట్టి సౌట ఆడిప్పుడు ఎక్కడ లేస్తాడు? నువ్వు కొట్టిన దెబ్బకి నడుము పట్టుకుని అమ్మా అమ్మా అయ్యో ఒకటే లాగు. రాజా, ఏడ్చెళ్ళి కడవతో నీళ్ళు తీసుకొస్తాను. ఏడ్నే ఉండు, కలిసి వెళ్దాం. అలాగే. పులి, నువ్వు ఆశ్రమానికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అట్టగే. రాజా, ఏం మాటవి? కంట్లో ఏదో పడింది రాజా. చూడండి. ఏమిటి మాయ? మాట నువ్వు
ఏమిటట్టా చూస్తున్నావు? ఏం లేదు, పోదాం. లేనాయన లే. రాజా, భగవంతుని కృప వల్ల నిరాఘాటంగా నీ విద్యాభ్యాసం పూర్తయి మహారాజా వారు నీకు త్వరలోనే పట్టాభిషేకం జరిపించాలని అనుకుంటున్నారు. నేర్చుకున్న విజ్ఞానంతో నేర్పుగా ప్రజలను పాలించి నీ పూర్వీకుల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి నాయన. అలాగే గురు, నాకు శరణి. వెళ్ళి దేవి, యువరాజుకు తన తల్లిని కాపాడుకునే శక్తిని ప్రసాది. రాజుగారి కొడుకులా ఉన్నా. వేషం కాదు మాధవి, నేను నిజంగా రాకుమారుణ్ణి. గురుకులంలో నా విద్యాభ్యాసం పూర్తయింది, రాజధానికి వెడుతున్నాను. నువ్వు రాజు కొడుకువా? అవును. మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? సమయం వచ్చినప్పుడు చెబుదాం అనుకున్నాను. మన్నించు మాధవి. చిచి, నీ మగాళ్ళ పాడుబుద్ధులే ఇంత. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆడాళ్ళ కళ్ళు కప్పుతారు, మాయ చేసి మనసు దోచుకుంటారు, సరదాలు తీరిపోగానే చల్లగా జారుకుంటారు. మాధవి, 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 నేను అలాంటి వాణ్ణి కాదు. నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఎట్టా? ఓ మహారాజు కొడుకు గుడిసెల్లో పెరిగిన పిల్లని పెళ్లి చేసుకుంటాడా? మళ్ళీ ఇదో మోసమా రాజా? కాదు మాధవి, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నిన్నే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. అయితే మా గూడానికి పద, ఆ 3 ముళ్ళు ఆడనే ఎద్దు. కానీ ఇక్కడ కాదు మాధవి, కోటకి వెళ్ళి. అదుగో అదుగో, అప్పుడే జారుకుంటున్నావు. మీ గొప్ప సంగతి నాకు తెలుసు రాజా. నా మాట విను మాధవి, నువ్వు ఈ దేశానికి కాబోయే రాణివి. అవును, ఇలా చాటుమాటుగా మన పెళ్లి జరగరాదు. ఘనంగా రాజలాంఛనాలకు కోటలో రంగరంగ వైభవంగా మన పెళ్లి జరగాలి. ఎవరు చేత? నీ మారా చేతరా? మా గంగలు గారి చేతరా? ఎందుకు నిట్ట మోసం చేస్తావు? ఈ మాట ముందే చెప్పుంటే నేను నీ జోలికి వచ్చిండేదాన్నా, నా గాలి పండిస్తుండేదాన్నా. కాదన్నైతే మాత్రమే నాకు మనసుంది, మమతుంది. నువ్వు చెప్పావుగా అదేదో ప్రేమ, అది కూడా ఉంది. ఇప్పుడు నా బ్రతుకు ముక్కులు చేసి నీ దారిని వెళ్ళిపోతావా రాజా? నిన్ను నన్ను ఏకం చేసిన ఈ ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, నిన్నే వివాహం చేసుకున్నా. నువ్వే నా రాణి. కల్లో కూడా నిన్ను మర్చిపోను మాత్రం. అయితే మన పెళ్ళెప్పుడు? నేను కోటకి వెళ్ళి ఈ సంగతి మా నాన్నగారితో చెప్పి నీకు రాణివాస పల్లకి పంపిస్తాను. పల్లకియా? అవును. ఇప్పటి నుంచి నువ్వు కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. మహారాణిలాగా సంచరించాలి, మహారాణిలాగే మాట్లాడాలి, మహారాణిలాగే టీవీగా ఉండాలి. నీకేమైనా కావలిస్తే ఎవరక్కడ అని పిలవాలి. అప్పుడు చిరికెత్తలు కానీ సైనికులు కానీ వస్తారు. నీకు కావలసిన సదుపాయాలు చేస్తారు. అర్థమైందా? గురువు గారు నా కోసం ఆశ్రమంలో ఎదురు చూస్తున్నారు. వెళ్ళిదాను. అట్లాగే. ఎవరక్కడ? ఆజ్ఞ మహారాణి. నిన్ను నేను అట్టా పిలుస్తానా రాజా? రాజా, ఇదిగో ఈ పువ్వు వాడేలోగా నువ్వు పల్లకి పంపించాడా, లేకపోతే నేను ఆడికే వచ్చేస్తా. అలాగే మాట వెళ్ళి మాట. రాజా, వాటికి ముందు ఈ కోళ్ళు ముఖ్యాలంటే మేకలేంటి? చెలికత్తలేవరే? చెలికత్తంటే చెలికత్తలే. అమ్మా, ఏమిటమ్మా ఈ పేడకంపు? మహారాణి గారు వచ్చారు, మళ్ళీ పులిహారాలు పెట్టండి. మహారాణి గారు ఎవరే? మహారాణి గారంటే మహారాజు గారి పెళ్ళం. నీ ఎటకారం మండ. వస్తే మాధవి, ఏంటా ఒళ్ళిరుపులు? సరిగ్గా మాట్లాడు. మర్యాదగా మహారాణి గారు అని పిలువు. ఎవరినే మళ్ళీ అదే మాట అంటున్నావు? ఎదురుగా మహారాణి గారిని ఉంచుకుని
ఎవరిని అడుగుతున్నావా? ఈసారి క్షమించాం. నా సింహాసనం ఏది? ఏమిటే ఇదంతా? దీనికేదో జరిగింది. ఏమయ్యో ఒరే గంగులు, రండిరా, రండి రండి. ఏం జరిగింది పొలమక్క? ఏం చెప్పండ్రు, తినేదో పట్టుకుందిరా. ఏం జరిగిందో చెప్పమంట. అది రావడం ఊగుతూ తూలుతూ వచ్చింది. ఇది రాణి అంట, చెలికత్తలు అంట, ఏటేటో అంట ఉంది. ఏమే ఏ ఊరికి రానివే? ఊరేమిటో వెర్రి గంగులు, ఈ దేశానికే రాణిని. తెలిసిందా? కలగంటున్నావేటే? కల కాదు. చూడు, నన్ను తీసుకువెళ్ళడానికి కోట నుంచి పట్టుకుచ్చిన పల్లకి వస్తుంది. నువ్వే చూస్తావుగా. ఎందుకు? ఎందుకేమిటి, నన్ను రాణిని చేయడానికి. గంగులు మామ, కావాలంటే నా రాజాతో చెప్పి కోటలో నీకు మంచి నౌకరీ ఇప్పిస్తాను. ఎవడా రాజు? అప్పుడే మర్చిపోయావా గంగులు మామ? ఆ రోజు నీ గోప గుయ్యమనిపించరా? అంటూ మీరు మాట్లాడుతున్నావు. నీ తల తీస్తాను. ఎవరెక్కడ చేరుకున్నారా? ఇది వరుస. ఒరే గంగులు, దీనికి పిచ్చెక్కినట్టే ఉందిరా. అవునే, నిజంగా పిచ్చెక్కినట్టే ఉందా? వయసు వచ్చింది దాని ఇంట్లో పెట్టుకుంటే ఏ పిచ్చేనే ఎక్కుంది. రేపు నాకు ఇచ్చి పెళ్లి చేయండి, దాని పిచ్చి నేను వదలకూడదు. ఊరి గండు పిల్లి మొహవా, ఈ రాణి గారిని పెళ్లాడదామని ఎంత ఆశరా నీకు? ఏ బావా, బ్రాహ్మణులు వినిపించే లగ్గం పెట్టిస్తావా లేదా? రేపు పెళ్లి జరిగితే రాసిందే, లేకపోతే నేను ఊరుకోలేదు. పెళ్లి గిల్లి అంటే మనం ఇక్కడ ఉండేది లేదు. ఈ వెర్రి గంగులు. ఉండక ఎక్కడికి పోతావే? కోటకు పోతాను రా, పిచ్చి సన్యాసి. అయ్యా, నా మాట నమ్మయ్యా, నేను చెప్పేది నిజమయ్యా. నన్ను మారాణి చేస్తారని చంద్రరాజు గారు చేతులకు వేసి మాటిస్తారయ్యా. ఇది నిజమయ్యా. అక్క, ఈ కంతల నుంచి కాస్త కూడిపడేయండి. తలుపు మాత్రం తీయబోతండి. నేను వెళ్ళి పెళ్లికి ఏర్పాటు చేస్తాను. అమ్మా, తలుపు తీయమా. పెళ్ళంటే పెళ్లి. నా రాజాతో చెప్పి నీకే చేయించాను పెళ్లి. అమ్మా, తెల్లారితేనే పెళ్లి. ఈ సంగతి నా రాజా కట్టు తెలుసుంది. ఎక్కడుండడో, ఏం చేస్తున్నాడో. విద్యాభ్యాసం పూర్తయిందా నాన్న? గురుదేవుల ఆశీర్వాద బలం వల్ల అంతలో కొంత నేర్చుకోగలిగాను నాన్న. విశ్రాంతి తీసుకున్నా. మన తిరుగు వచ్చాడట్టుగా. అవును దేవి, కానీ నీవు వాని కంట పడకూడదు. నా చిట్టి తండ్రిని చూడాలని 25 సంవత్సరాలుగా ప్రతి దినము ప్రతి కడియ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నా ఆశ నిరాశ చేస్తావా ప్రభు? అది కాదు దేవి, చిరంజీవి ఈ విషయాన్ని తెలుసుకుంటే ఏ సాహసానికి పూనుకుంటాడు. వద్దు దేవి, వద్దు. ప్రభు, భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? నేను ఇందాక నుంచి కనిపెడతానే ఉందా. మాధవే మాధవాన్ని కలవేస్తాను. ఏది చిన్న ఇది? ఏమైనా నాకేం తెలుసు? ఏరుతాన్నకి కేవలం పట్టించే బాగుంటుంది. రేపు నాన్నగారితో మాధవి సంగతి చెప్పి ఎలాగైనా సరే ఒప్పించి
రాణివాసు పల్లకి పంపించే ఏర్పాటు చేయాలి. పని చేసిందానే నేనే స్వయంగా వెళ్ళి రాణివాస పల్లకి తీసుకుపోయి మాధవమ్మ గారిని సీట్లో కడుక్కొత్తా. పొద్దుపోయింది నువ్వు నిద్ర వచ్చింది స్వామి. ఉడుకొచ్చింది స్వామి. ఏంటో నువ్వు చెప్తే ఏంటో మాధవ్ ఎవరు మీరు? ఎందుకు ఇలాగా? చెప్పండి అమ్మా, చెప్పండి. రాజా, నాన్నగారు, ఈ శ్రీమూర్తి ఎవరు? ఈ శిలారూపం ఏమిటి? చెప్పండి నాన్నగారు. ఎందుకు సందేహిస్తున్నారు? ఈ పుణ్యమూర్తిని చూస్తుంటే నాలో ఏదో తెలియని బాధ, తెలియని మమత, ఏదో పాశం, ఎన్నాళ్ళ నుంచో నా హృదయంలో అణిగి ఉన్న అభిమానం పొంగుతున్నది నాన్నగారు. నాయన, మీ మమతా బంధం అటువంటి అంతే అంతే. ఆమె మీ మాతృదేవత రాజా. నన్ను కన్న తల్లి. అమ్మా 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 అమ్మా. ఏమిటమ్మా ఈ ఘోరం? ఏదైనా శాపమా లేక నేను చేసుకున్న పాపమా? నాన్నగారు, ఇంతకాలం ఈ రహస్యం నాతో ఎందుకు చెప్పలేదు? తగిన సమయం రాలేదు నాయన. ఇంతకు నా మాతృమూర్తికి దురవస్థ ఎందుకు సంభవించింది? ఆమెకు తొలిరూపు వచ్చే మార్గమే లేదా? రాజా, అదంతా ఒక పెద్ద కథ, చెబుతాను విని. అమ్మా, నా కోసం ఎంత త్యాగం చేశావమ్మా. నా ప్రాణం కోసం నీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చరిత్రలో ఏ కన్న తల్లి చెయ్యలేని సాహసం చేశావమ్మా. నా మూలంగా కఠిన శిలవై కదలలేక, మమతను వదులుకోలేక ఇన్నాళ్లుగా చిత్రహింస అనుభవిస్తున్నావో తల్లి. అమ్మా, నాన్నగారు, నా ప్రాణాలు ధారపోసైనా సరే నా తల్లికి దురవస్థ నుండి విముక్తి కలిగిస్తాను. సంపూర్ణ మానవాకృతి రప్పించి ఆమె అమృత హస్తాల దానలను ఇంతకాలం నేను పోగొట్టుకున్న మాతృ ప్రేమను తవి చూస్తాను. చెప్పండి నాన్నగారు, చెప్పండి. ఆమెకు తొలిరూపు వచ్చే మార్గం చెప్పండి. జరిగినది విన్నావుగా. ఆ మకర కుండలుడనే మాంత్రికుణ్ణి వధిస్తేనే కానీ ఆమె శాపం పోతుంది. అది నీకు 30 సంవత్సరాలు పూర్తి కాకుండానే జరగాలి. ఒక్క రోజు దాటినా ఆమె జీవితాంతం శిలగా ఉండవలసింది. నాన్నగారు, ఇప్పుడే పెడతాను. ఆ మకర కుండలుడు ఎక్కడున్నా సరే వాడిని హతమారుస్తాను. వద్దునైనా వద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళదు. వాడు మాయావి, వాడితో వైరం వద్దునైనా. శిలలైన నా కోసం చిగురించే నీ జీవితాన్ని శిథిలం చేసుకోకు తండ్రి. అమ్మా, కన్న తల్లిగా నా కోసం నీవు పడే ఆవేదన నాకు తెలుసమ్మా. కానీ కర్తవ్యాన్ని గుర్తించిన కొడుకుగా నా బాధ కూడా నీవు అర్థం చేసుకోమ్మా. నా గురించి నీవు భయపడకు. నీ ఆశీర్వాదం ఉంటే నేను ఏదైనా సాధిస్తాను. నన్ను దీవించి పంపమ్మా. మహారాణి, వీరమాతం సందేహించక దీవించు.
చేసి ఆశీర్వదించడానికి కూడా నేర్చుకోలేదు. నిండు మనసుతో నీకు విజయం కలగాలని, నీ తల్లి జీవితంలో పోగొట్టుకున్న వెలుగు తిరిగి రావాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను నాయన. విజయుడవై తిరిగి రా తండ్రి. నాయన, జీవితంలో మేం చేసుకున్న పుణ్యం అంటూ ఏదైనా ఉంది, అదే నిన్ను రక్షిస్తుంది. లేదా రాజా, ఈ రక్షాబంధం నీ దగ్గర ఉన్నంత వరకు నీవు అజేయుడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పోగొట్టుకోకు నాయన. అలాగే నాన్న. అవన్నీ నేను చూసుకుంటా మహారాజా. రాసే పని ఆ మంత్రులు నువ్వు పొట్టుపడ్డావు. వెళ్ళిరా. ఏంటి బాగుంటుంది ముద్రిద్రా? లేవునావా? ఇదిగో నలుగురిలో కూడా ఇట్టా జరుగుతావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం ఉండదు. లేకపోతే నువ్వంటే నాకు ఎంతో ప్రేమ. మామ కలుపుతీ మామ ఈ వెన్నెల్లో అలా అలా ఆ తోటలోకి. అబ్బా నాకు సిగ్గేస్తుంది మామ, నువ్వు కలుపుతీ మామ. దారికి ఇదే ఉంటుంటా. పెళ్ళి ఎవరు హోటల్లోకి ఏం పని? ఎన్ని మొహాలు. నేనేమన్నా మీకేం తెలుసు? నా కోట్లో నాగాక మీకేం పని? నీ కోట? అవును, రాజసింగ్ గారు ఉండేది ఈ కోట్లమేగా? అవును, ఆయనే మా యువరాజు గారు. అయితే ఇంకే మన కోటే. అసలు నేను తెలివి తక్కువ దాన్ని. రాణినేయండి, మీతో ఎవరు వేసి కూర్చున్నాను. రానివా? రాజుగారిని పెళ్ళాడితే రాణి కాక దాసి అవుతానా? మంచి బుర్రనాడే పెట్టాడు మారదు. ఏ మా బుర్రలకే? గొప్ప బుర్రలే. ఇప్పుడు చెప్పండి, బొమ్మ బుర్స? వరహ కాసే కాదరా, వరహ. ఎవరు? నా పేరు మాధవి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రభు, ఈమె మా కళలో కారం కూడా తప్పించుకొచ్చింది. మహారాజు గారా, దండాలు మహారాజు దండాలు. నేను రాజసింహ గారి కోసం వచ్చిన. మా రాజసింహుడు నీకు తెలుసా? తెలవడం ఏంటి? మేమిద్దరం ప్రేమించుకుంటేను. మరేమో రాజా కోటకెళ్ళి నాకు రాణివాస పల్లకి పంపిస్తాడు. రాజా రాకపోయే తెలుకల్లా నేనే వచ్చేసిన. మా రాజా నిన్ను ప్రేమించాడా? అసంభవం. ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను మహారాజా. పోనీ మా రాజా నిన్ను ప్రేమించినట్టు ఆనవాళ్ళు ఏమైనా ఉందా? ఆనవాళ్ళు అంటే? గుర్తు. గుండెల్లో గుబులు పుట్టుకొచ్చేయాలా? గుర్తొడిగే అవకాశం ఆడుంటుంది మహారాజా. అయినా నా రాజా నా దగ్గరికి వస్తే నాకు మర్చిపోద్ది. గుర్తు అడిగేది. పోనీ మీకంత నమ్మకం లేకపోతే యువరాజా వారిని పిలిపించండి, ఆ చేత నిజం చెప్పిస్తాను. యువరాజా వారి ఇక్కడ లేదు. మహారాజా మీరు అబద్ధాలు చెప్తుంటారు. పోనీ మహారాణి గారు ఎక్కడున్నారో చెప్పండి. ఆడదాని మనసు ఆడదానికే తెలుస్తుంది. ఈ సంగతి అంతా మహారాణి గారితో చెప్పుకుని చంద్రాల దగ్గరికి వెళ్ళిపోతాను. నేనేనమ్మా, నేనే రాజసింహుని తల్లిని. మహారాణి దండాలు, మహారాణి దండాలు. ఇదేంటి మహారాణి ఇలా అయిపోయినారు? ఒక మాంత్రికుని శాపం వల్ల ఇలా అయిపోయా. ఆ మాంత్రికుని చంపి నాకు రూపం తెప్పించాలని వెళ్ళాడు.
అట్టాగా అయితే ఇప్పుడు నేనేం చేసేది? మా రాక్షసుడు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా. వద్దు మారాణి, వద్దు. నా రాజాని చూడండి, నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నా రాజా యాడున్నాడు ఎత్తి కలుసుకుని రాజాతో పాటు మళ్ళీ ఎడకొస్తాను. వస్తాను మహారాజా, వస్తాను మారాణి. చిన్నసామే, ఇంత పెద్ద పట్టణంలో ఒక్క మనిషి కూడా కనబట్టలేదు. ఏంటబ్బా చిత్రంగా ఉంది. అదే నాకు అర్థం కావట్లేదు పులి. అయితే ఈ రాత్రికి మన పని శివరాత్రినా? చిన్నసామే, ఆకలి ఎత్తాను చిన్నసామే. నీకు ఎప్పుడు ఆకలి కూడావే. ఇందు మూలముగా సమస్తమైన వారికి తెలియజేయడం ఏమనగా, రాకుమారి వచ్చే వేళ అయింది. ఎవరు బయట ఉండి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని జాగ్రత్తగా ఉండవలసిన హెచ్చరిక చేయడమైనదో. ఏమిటి నిబంధన? మీ రాకుమారిని ఎవ్వరూ చూడకూడదా? ఏ అంత పెద్ద అంతకట్ట? అందగతి కాదు నాయన, అంతకి ఎదుట పడ్డ వాళ్ళని ఎమకలు ఇసుకుతుంటుంది. అయ్యి బాబాయ్, పాపం పరదేశంలాగా ఉన్నారు. చిన్నసామే, నేరకు వచ్చి ఈ ఊరు వచ్చి పడ్డాం. వచ్చిన సార్ ఎవరన్నా పోయి తాకుతున్నాం. నేను ఉండగా నీకేం భయం లేదు. ఇంకా ఇక్కడే ఉంటాయా? పెద్దమ్మ, రాకుమార్తె ఏమిటి? జంతువుల్ని మానవుల్ని భక్షించడం ఏమిటి? ఏం చెప్పను నాయన, అదంతా ఒక పెద్ద కథ. ఈ దేశాన్ని పాలించే ధర్మపాల మహారాజుకి ఒక్కగాని ఒక్క కూతురి వాసవిదేవి. అపురూప సౌందర్యవతి, సుగుణవతి. ఆమెకు లక్షణంగా పెళ్లి చేయాలనుకున్నాడు ఆ మహారాజు. ఇంతలో వసంతోత్సవం వచ్చింది. ఊరవతల ఆరామ మందిరంలో ఆ పగలంతా ఆడి పాడి కోటకు చేస్తుంది. ఆ రాత్రి నుంచే ఈ నరభక్షణ మొదలుపెట్టి ఇలా మారిపోయింది నాయన. ఆమె ఎందుకు ఇలా మారిందో ఎవరూ తెలుసుకోలేదు. తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నం చేశారు మహారాజు. ఎందరో భూత వైద్యుల్ని, జ్యోతిషుల్ని, మహావీరుల్ని రప్పించారు. కానీ ఏ ఒక్కరూ కూడా ఏమీ చేయలేకపోయారు, ఏమీ తెలుసుకోలేకపోయారు. మరి ప్రజలిలా నాశనం అవుతుంటే మహారాజు చూస్తూ ఊరుకున్నాడా? ఏం చేస్తారు నాయన, ఎంతైనా కన్న కూతురు. అయినా కూడా ఆవిడ్ని ఊరవతల వంటి స్తంభం మేడలో పెట్టి కట్టుదిట్టమైన కాపలా ఉంచారు. ఈ అత్యాచారాలను అరికట్టిన వారికి అర్ధరాజ్యంతో పాటు తన కూతురును కూడా ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించారు. కానీ మాకు ఈ బాధలు ఎప్పుడు తొలుగుతాయో, మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. అన్నట్లు అర్ధరాత్రి అయిపోయింది నాయన. ఇక పండుకోండి బాబు, ఇప్పుడు పోండి.
బాధలన్నీ మాకు తెలుసు. మహారాజా, రోజులాగే నిన్న కూడా రాకుమారి వాసవిదేవి గారు 4 మనుష్యుల్ని 5 అశ్వాల్ని కబళించారు. ప్రజలంతా భయభ్రాంతులవుతున్నారు. వాళ్ళ బ్రతుకులు దినదిన గండాలుగా ఉన్నాయి ప్రభు. మహారాజా, మన రాకుమారి గారు మా ఆలమందంలో పడి ఆవులు తినేశారు మహారాజా. అటు మొన్న మా పిల్లవాడు జంగల్లో ఆడుకుంటుంటే గ్రద్దలా ఎగరేస్తూ పోయారు ప్రభు. మా బాధలు ఏమని చెప్పుకోగలం మహారాజా. ఈ రాజ్యంలో మేము ఇంకా బ్రతకలేం మహారాజా. ఇక మీద ఎలాంటి అరాచకాలు జరగకుండా చూస్తాం. మీరు వెళ్ళిరండి. పులి, ఒరే పులి, పట్టపగులు కూడా నిద్ర లేరా? లేమంటుంటే ఎక్కడికి వెళ్ళా? ఎక్కడికి లేదు పెద్దమ్మా, అలా పట్నంలోకి వెళ్ళి ఇంకా వింతలు విశేషాలు ఏమైనా ఉన్నాయేమో చూసిచ్చాను. సరే సరే పదండి, భోంచెద్దురు గాని. సిద్ధమే ఎందుకు? బకాసురుడు కుంభకర్ణుడు ఇద్దరు నీలోనే ఉన్నారు. ఆకలేస్తుందా? ఆశ్చర్యంగా ఉంది. కదిలితే కందిపోయే ఈ కుసుమ కోమలి ఇంతటి అమానుషం ఎలా చేయగలుగుతుంది? ఇందులో ఏదో మోసం ఉంది. రాకుమారి శరీరంలో ప్రవేశించి హింసాకాండ సాగిస్తున్నావు. ఎవడు రా నువ్వు? నిన్ను భక్షించి నా ఆకలి తీర్చుకుంటాను. దుర్మార్గుడా, చేయగలిగితే రాకుమారి శరీరం నుంచి బయటికి రా. ఈ ఘంటాకు నీ ముందుకు రాని నడపటను కటపటకరాని. ఆ
కాలంగా మిమ్మల్ని మీ ప్రజల్ని పీడిస్తున్నా ఈ రాక్షసుని బాధ ఈనాటితో తొలగిపోయింది. మీరు నా పాలిట దైవ స్వరూపులు. ఇంతకాలంగా నన్ను మా ప్రజలను పట్టి పీడిస్తున్న ఈ రాక్షసును హతమార్చి అంతకని అపవారు తొలగించారు. అంధకారమైన నా జీవితంలో ఆనంద జ్యోతిని వెలిగించారు. రాకుమారి, ధర్మపాల మహారాజా మాకు సెలవిప్పించు. అదేమిటి నాయన, అనన్య సామాన్యమైన సాహసం చేసి మమ్మల్ని రక్షించావు. అనుకున్న ప్రకారం అర్ధరాజ్యాన్ని రాకుమారిని నీకు సమర్పిస్తున్నాం. స్వీకరించి మమ్మల్ని ధన్యుల్ని చేయి. మహారాజా, ఏదో 10 మంది క్షేమం కోసం ప్రయత్నించామే కానీ బహుమానం కోసం, రాకుమారి కోసం మేము ఈ సాహసం చేయలేదు. పైగా మేము ఇదివరకే మరో చిన్నదాన్ని వరించాం. కావచ్చు, కానీ ఎప్పుడైతే ఆ రాక్షసుణ్ణి వధించావో ఆ క్షణం నుంచే మా వాసవి నీ భార్య అయింది. కాదనక కళ్యాణానికి అంగీకరించు నాయన. నీవింకొక స్త్రీని వరించిన మా వాసవిని కూడా పరిణయమాడవచ్చు, తప్పులేదు. ఎందుకంటే మహావీరులెందరో ఉత్తమ స్త్రీలను పెళ్లాడి దక్షిణ నాయకులైనారు. ఇది చరిత్రలో వస్తున్న ఆచారం. కావచ్చు, కానీ శిలగా మారిన మా మాతృమూర్తికి తొలి రూపు రానికి మేమెవరిని వివాహం ఆడదలుచుకున్నాం. ఇప్పుడు మేము మకరకుండలుడనే మాంత్రికుణ్ణి సంహరించడానికి వెడుతున్నాం. ఆ దుర్మార్గుణ్ణి వధించిన తరువాత తిరుగుదాలో ఇక్కడికి వస్తాం. నీ మాతృభక్తి ప్రశంసనీయం. ఆ మాంత్రికుని వధించిన తర్వాతనే మా వాసవిని పరిగ్రహించు. మా ఆనందం కోసం కొన్నాళ్ల పాటు మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరీ వెళ్ళు నాయన. పాపం మరీ అంత మొహమాట పెడుతుంటే కాదనకు తెలుసానే. సామే, నీకేం దిగులేదు, దాని ఉంది, మేము ఎక్కడే ఉంటాం. చాలా సంతోషం. మహామంత్రి, ఈ మహావీరునికి తగిన విడిది ఏర్పాట్లు చేయండి. చెప్తాం. అచ్చా